ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభు పేరట అందరికీ మనస్పూర్వకంగా వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనము. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన ఈ వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితాల్లో దేవుడు నెరవేర్చునుగాక. సహోదరి సహోదరుడా, మన జీవితాల్లో మన బలం మీద, మన శక్తి మీద ఆధారపడకుండా దేవుని యొక్క బలం మీద, దేవుని యొక్క శక్తి మీద ఆధారపడాలి. ఎందుకంటే మన బలం సరిపోదు, దేవుని బలం మనకు అవసరం. అందుకనే దేవుడు అంటున్నాడు, ఆయన కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. నిజమే, ఎవరైతే ఆయన బలం మీద ఆధారపడతారో, ఎదురు చూస్తారో వారు నూతన బలం పొందుతారు. దేవుని కొరకు విశ్వాసములో ఎదురు చూచేవారు ఎలా ఉంటారంటే, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి ఎత్తైన ప్రదేశంలో ఎగురుతారు. పక్షిరాజు తుఫాను వచ్చినప్పుడు, వర్షం వచ్చినప్పుడు మేఘాలపైన ఎగురుతుంది. తుఫాను వర్షం బారి నుంచి తప్పించుకుంటుంది. అలాగే మన జీవితంలో కూడా ఈ లోక సంబంధించిన అలజడి, ఒత్తిడి, ఇరుకులు, ఇబ్బందులు తప్పించుకుని జీవించగలుగుతాం. విలాప వాక్యాలు 3వ అధ్యాయము 25వ వచనం. ఆయన మీద ఆశాభావం ఉంచిన వారికి యెహోవా మేలు చేస్తాడు. ఆయనను వెదికే వారి మీద దయ చూపుతాడు. యెహోవా ఇచ్చే రక్షణ కోసం మౌనముగా నమ్మకంతో ఎదురు చూడటం మంచిది. వాక్యమును బట్టి ప్రార్థించుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రేమస్వరూపి, నీకు వేలాది స్తోత్రాలు. సమాధానకర్తయగు దేవా, నీకు వేలాది స్తోత్రాలు తెలియజేస్తున్నాను. నీ కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురని చెప్పి ఉన్నావు. అలయక పరుగెత్తుదురని చెప్పి ఉన్నావు. నీకే స్తోత్రములు. ఈరోజు మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి బలపరిచి ఆదరించినందుకు, ధైర్యపరిచిన అమూల్యమైన మాటలను బట్టి వందనములు చెల్లిస్తున్నాము. ఎందరైతే బిడ్డలు ఏ సమస్యల్లో ఉన్నారో, ఇరుకుల్లో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో, మీరే వారి సమస్యల నుండి విడుదల దయచేయండి. వారి యొక్క ప్రతి అవసరతను తీర్చండి. నీ కృపచేత ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. నమ్ముతుండగా, విశ్వసిస్తుండగా అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయండి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల దయచేయండి. చిన్న బిడ్డల గురించి ప్రార్థించుచున్నాము. వారు స్కూల్కి వెళ్తున్నప్పుడు, వస్తున్నప్పుడు తండ్రి మీ దయాహస్తములతో వారిని కాపాడండి. మంచి క్రమశిక్షణ, చదువు, ఆరోగ్యము వారికి అనుగ్రహించండి. కాలేజీకి వెళ్ళే బిడ్డల గురించి ప్రార్థించుచున్నాము. మంచి క్రమశిక్షణ, చదువు, ఆరోగ్యము వారికి అనుగ్రహించండి. జాబు ప్రయత్నంలో ఉన్న వారి గురించి ప్రార్థించుచున్నాము. మంచి ఉద్యోగము వారికి అనుగ్రహించండి. సంతానము లేని వారి గురించి ప్రార్థించుచున్నాము. ఆ కుటుంబంలో బిడ్డలను అనుగ్రహించండి, సంతానము అనుగ్రహించండి. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయండి. అనారోగ్యంతో ఉన్నవారి గురించి ప్రార్థించుచున్నాము. వారికి ఉన్న ప్రతి అనారోగ్యాన్ని తీసివేయండి, బాగు చేయండి. మంచి ఆరోగ్యము కలిగించండి. ప్రతి విధమైన వ్యాధులు స్వస్థపరచండి. మంచి ఆరోగ్యము అనుగ్రహించి కుటుంబాలని కాపాడండి. ఈ వాక్యం చూస్తున్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి. కుటుంబాలను ఆశీర్వదించండి, కాపాడండి. శాంతి, సమాధానము, నెమ్మది అనుగ్రహించి అన్నిటిలో విజయము దయచేయండి. ప్రతి కుటుంబంలో ఉన్న వారి యొక్క అవసరతలను తీర్చండి. పెద్దవారిని, చిన్నవారిని ఆశీర్వదించండి, కాపాడండి, దీవించండి. మా ప్రార్థన విన్నందుకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. యేసుక్రీస్తు ప్రభు పేరట అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. ఈ యొక్క వాక్యములు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దేవుని సేవలో పాలిభాగస్తులు అవ్వండి. మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.